प्रेज द लॉर्ड, हालेलुया। परमेश्वर की धन्यवाद हो। आज के आराधना में हम सब इकट्ठे हुए तो परमेश्वर का कृपा, परमेश्वर का दया। कृपया आप परिवार के साथ इकट्ठे ना हुए तो परिवार के साथ इकट्ठे हो जाइएगा। परिवार के साथ इकट्ठे होकर हम उनकी स्तुति, उनकी आराधना हम सभी करेंगे। हम आरती जाने से पहले हम छोटी सी प्रार्थना करेंगे। आइए अपनी आंखें बंद करेंगे, अपने सर को झुकाएंगे। अपने बीच में पास्टर जी है, प्रार्थना करेंगे। హల్లెలూయా। దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినం రోజున ఈ యొక్క లైవ్ ద్వారా ఆరాధించుకోవటానికి ప్రభువారు కృపను చూపించారు. మనం ఆరాధనలో పాటలు పాడటానికి వెళ్ళే ముందుగా ప్రభు సహాయాన్ని, సన్నిధానాన్ని అడుగుదాం. మీరు కూడా నాతో ప్రార్థనలు ఏకీభవించండి. మరి వర్షిప్ టీం దేవుడు తనకు మహిమకరంగా స్వరాలు, గళాలు, వాయిద్యాలు వాయించి ప్రభుని మహింపరచుకునేలాగా ప్రార్థన చేసుకుందాం. आइए अपन प्रार्थना करेंगे। सकल आशीर्वादाలకు కారణభూతుడైన మా యేసయ్యా, ఇదిగో నాయనా మరి యొక్క నా ప్రభువా, పరిశుద్ధ దినము రోజున తండ్రి నీ పవిత్రతను కొనియాడటానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు నా ప్రభువా నిన్ను కొనియాడటమే మంచిదని చెప్పిన రీతిగా నాయనా నీ బిడ్డలు, యవన బిడ్డలు నా తండ్రి యవన కాలంలోనే తమ యొక్క సర్వస్వాన్ని నా ప్రభువా నీకు నా తండ్రి అయా సమకూర్చుకున్న ఆయన ప్రార్థనల చేత, పాటల చేత, వాయిద్యాల చేత నేను ఆరాధిస్తున్నారు. ఈ ఆరాధనలో నాయన నీ ఆత్మ చేత నడిపించండి. వినగలిగినటువంటి హృదయాలను ప్రేరేపించండి. అనేకులను నీ వైపు ఆకర్షించుకోమని ఈ ఆరాధన నా ప్రభు జరిగి నాయన ఆది నుంచి అంతం వరకు మీరే ప్రధాన కాపరిగా ఉండి నడిపించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్। హల్లెలూయా, हालेलुया, हालेलुया। हम गीत गाकर परमेश्वर की स्तुति, उनकी आराधना करेंगे। कृपया आपको गाना नहीं आता है तो गाने का प्रयत्न कीजिएगा और गाते वक्त ताली बजाते हुए गाकर उनकी स्तुति, उनकी आराधना करेंगे। और गीत गाते वक्त आपकी स्क्रीन में लिरिक्स दिखाई देगा। कृपया लिरिक्स देखकर आप गाकर परमेश्वर की स्तुति हम करेंगे। ప్రేమించేదను అధికముగా, ఆరాధింతును నా శక్తితో. ప్రేమించేదను అధికముగా, ఆరాధింతును నా శక్తితో. నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించేదను. నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించేదను. నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన
ఏలిరోయి ఏలిరోయి నన్ను చూచావే వందనమయ్యా ఏలిరోయి ఏలిరోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో ప్రేమించేదను నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 యెహోవా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా స్వస్థపరిచావే వందనమయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో ప్రేమించేదను నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 हालेलुया। जिस स्थान पर आप हैं, आप घुटने टेकने चाहते हैं तो घुटने टेकीजिएगा। इस समय है परमेश्वर से हम बात कर सकते हैं। क्यों ना हम सभी प्रार्थना करेंगे, घर पे बैठकर परिवार के साथ इकट्ठा होकर आप प्रार्थना करें तो परमेश्वर की ओर हम प्रार्थना करेंगे। परमेश्वर हमें इस समय दिया, परमेश्वर आपकी स्तुति करने, परमेश्वर आपको धन्यवाद। परमेश्वर इस लाइव सर्विस के परमेश्वर परिवार के साथ इकट्ठे होकर परमेश्वर तेरी स्तुति करे, परमेश्वर आपको धन्यवाद। परमेश्वर हम तेरी धन्यवाद करते परमेश्वर। परमेश्वर इस समय के कितने जन खो दिए परमेश्वर, पर इस समय हमें को नहीं दिया परमेश्वर। इस समय आपको धन्यवाद परमेश्वर, तेरी धन्यवाद हो, तेरी स्तुति हो परमेश्वर। परमेश्वर आपने कहा था परमेश्वर मेरे नाम पे 2-3 दिन इकट्ठे होंगे, उनके आपके बीच में उपस्थित होंगे करके आपने कहा था परमेश्वर। हाँ परमेश्वर आप मेरे बीच में उपस्थित है परमेश्वर। विश्वास से हम प्रार्थना करते हैं। क्यों ना हम सभी मूंग ना बैठकर हम सभी प्रार्थना करेंगे, परमेश्वर की ओर धन्यवाद करेंगे, हम उनकी स्तुति उनकी आराधना हम सभी करेंगे। Mightiest praising God, Lord, we glorify name and highlight your name and more and more praising God, Lord. Lord, you have given this wonderful time to praise and worship, Lord. Give thanks, Lord. Lord,
Well, now we are praised and we worship you, Lord Jesus, Lord, for the programs we kept in hands, Lord. Lord, you lead us, you guide us, you help us, teach us in your presence, Lord. Lord, all the glory goes to you, all the honor goes to you, Lord. We are praising us, Lord Jesus, Lord, which also the Lucifer is trying to stop us, you thrown away. Lord, you lead us, guide us, help us, teach us in your presence, Lord. All the glory goes to you. All the humble goes to you. Humble myself in your presence, Lord, praising you, Lord. Glorify the name of the Lord in this prayer. Amen. हालेलुया, हालेलुया। इस रविवार का भजन संहिता 88वां अध्याय वचन हिंदी में पढ़ाया जाएगा। कृपया सभी लोग श्रद्धा से सुनिएगा। इस रविवार का भजन संहिता 88वां अध्याय वचन हिंदी में पढ़ाया जाएगा। कृपया सभी लोग श्रद्धा से सुनिएगा। आज के इस पवित्र दिन के निमित्त आयोजित किया हुआ भजन संहिता 88वां भजन मैं पढ़ूंगा, अब सभी लोग श्रद्धा से सुनिएगा। आज के इस पवित्र दिन के निमित्त आयोजित किया हुआ भजन संहिता 88वां भजन मैं पढ़ूंगा, अब सभी लोग श्रद्धा से सुनिएगा। हे मेरे उद्धारकर्ता परमेश्वर यहोवा, मैं दिन को और रात को तेरे आगे चिल्लाता आया हूँ। मेरी प्रार्थना तुझ तक पहुँचे, मेरे चिल्लाने की ओर कान लगा, क्योंकि मेरा प्राण क्लेश से भरा हुआ है और मेरा प्राण अधोलोक के निकट पहुँचा है। मैं कब्र में पड़ने वालों में गिना गया हूँ, मैं बलहीन पुरुष के समान हो गया हूँ। मैं मुर्दों के बीच छोड़ा गया हूँ और जो घात होकर कब्र में पड़े हैं, जिनको तू फिर स्मरण नहीं करता और वे तेरी सहायता रहित है, उनके समान मैं हो गया हूँ। तूने मुझे गड्ढे के तलही में अंधेरे और गहरे स्थान में रखा है। तेरी जलजलाहट मुझी पर बनी हुई है और तूने अपने सब तरंगों से मुझे दुख दिया है। तूने मेरे पहचान वालों को मुझसे दूर किया है और मुझको उनकी दृष्टि में घिनौना किया है। मैं बंदी हूँ और निकल नहीं सकता। दुख भोगते भोगते मेरी आंखें धुंधला गई। हे यहोवा, मैं लगातार तुझे पुकारता और अपने हाथ तेरी ओर फैलाता आया हूँ। क्या तू मुर्दों के लिए अद्भुत काम करेगा? क्या मरे लोग उठकर तेरा धन्यवाद करेंगे? क्या कब्र में तेरी करुणा का और विनाश की दशा में तेरी सच्चाई का वर्णन किया जाएगा? क्या तेरे अद्भुत काम अंधकार में या तेरा धर्म विश्वासघात की दशा में जाना जाएगा? परंतु हे यहोवा, मैंने तेरी दुहाई दी है और भोर को मेरी प्रार्थना तुझ तक पहुँचेगी। हे यहोवा, तू मुझको क्यों छोड़ता है? तू अपना मुख मुझसे क्यों छिपाए रहता है? मैं बचपन ही से दुखी वरना अधमुआ हूँ। तुझसे भय खाते मैं अति व्याकुल हो गया हूँ। तेरा क्रोध मुझ पर पड़ा है, उस भय से मैं मिट गया हूँ। वह दिन भर जल के समान मुझे घेरे रहता है, वह मेरे चारों ओर दिखाई देता है। तूने मित्र और भाई बंधु दोनों को मुझसे दूर किया है और मेरे जान पहचान वालों को अंधकार में डाल दिया है। पढ़ा वचन परमेश्वर आशीष दे। आमीन। स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। प्रभु हमारा कितना मान, बेहद हमसे करता है प्यार। प्रभु हमारा कितना मान, बेहद हमसे करता है प्यार। हालेलू हालेलूया, हालेलू हालेलूया। प्यार हालेलू हालेलूया, हालेलू हालेलूया। हालेलुया। हम मूल समय में आ चुके हैं वचन सुनने का। कृपया अब परर के साथ इकट्ठे ना हुए तो परर के साथ इकट्ठे हो जाएगा। कृपया आप दूसरे काम में हो तो काम को बाजू में रख दीजिएगा। वचन सत्य से सुनिएगा। आगे का समय। ప్రభునందు నాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, प्रभु में मेरे अत्यंत प्रिय परमेश्वर की संतान, మరి యొక్క
ఆదివారం రోజు మరొకసారి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభువారు ఇచ్చిన కృపను బట్టి इतवार के दिन फिर एक बार परमेश्वर का वचन और सभी से बांटने का ये दिया हुआ मौका के लिए కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని काल और समय को परमेश्वर ने अपने स्वाधीन में नियंत्रण में रखकर మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. हमें चलाते आ रहा है। మీరందరూ క్షేమంగాను సుఖంగా ఉన్నారని నమ్ముచు अब सभी लोग कुशल और क्षेम से है करके ప్రభు నామాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ మా క్షేమాభివృద్ధులు కోరుచు తెలియజేస్తూ ఉన్నాం. हम परमेश्वर के नाम में आशा रखते हैं और सभी से हम कुशल और उन्नति का इच्छा से हम सभी परमेश्वर के नाम से सबको धन्यवाद करते हैं। హల్లెలూయా, परमेश्वर की स्तुति हो। హల్లెలూయా, हालेलुया, ఓ యేసు మసీహుకి जय। ప్రియులారా, మరి యొక్క 10వ నెలలో మరి యొక్క ఈ యొక్క మా సండే రోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. प्रिय लोग, ये 10वें महीने के संडे के दिन हम परमेश्वर के वचन को पढ़े हैं। అయితే మరి పోయిన వారం నాడు మనం వాక్యం విన్నాం. हम पिछले सप्ताह परमेश्वर के वचन सुने थे। బెత్లెహేము నుండి బోయాబీ దేశానికి వెళ్ళినటువంటి ఓ ఫ్యామిలీని చూసాం. हम बेथलेहम से जो मोआब देश में गए एक परिवार को देखे थे। ఆ పరివారం ఎలా లాస్ అయ్యిందో, లాభమైందో, ఎలా అన్బ్లెస్ అయ్యారో మనందరికీ తెలుసు. वो परिवार में कैसे नुकसान हुआ, कैसे आशीष पाए या कैसे उनका आशीष निकल के हम सभी देखे हैं। కానీ ఈ రోజు लेकिन आज के दिन ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉండి जब यीशु मसीह जी जो देहधारी में थे, ఆయన దినమంతా సంచరిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు. परमेश्वर यीशु मसीह जी सुबह पूरा दिन भर घूमते हुए परमेश्वर के वचन को प्रचार करते थे। రాత్రులు ఒంటరిగా గుట్టకి వెళ్ళి ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. रात में अकेले में जो ओलिव पहाड़ पे जाकर वो प्रार्थना करते थे। యేసు ప్రభు వారి యొక్క దినచర్య, ये यीशु मसीह जी का दिन का जो ये शेड्यूल है। మరి యొక్క వాక్య ధ్యానంలో और आज के वचन में చూడండి, లూకాసు వార్త देखिए लूका रचित 10వ सुसमाचार అధ్యాయము 30వ వచనం. 10वां अध्याय उसका 30वां कलाम। ఎవరైనా చదవండమ్మా. कोई पढ़ने में मदद कीजिए। అందుకు యేసు ఇట్లా నేను ఆ, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. చాలు, చిన్న మాట ప్రార్థన हम చేసుకుందాం. सिरों को झुकाएंगे, प्रार्थना మా करेंगे। పరిశుద్ధుడు ఘనత వహించినటువంటి మా యేసయ్య, నీ ఘనమైన పాదనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మరి యొక్క నా ప్రభు వాక్య ధ్యానములో మేము నా తండ్రి ధ్యానిస్తుండగా నా తండ్రి మీరే మాతో ఉండి నడిపించండి నాయన. నీ బిడ్డలకు నా ప్రభు జ్ఞాన హృదయము నా తండ్రి గ్రహింపగలిగే మనసును దయచేయండి అయ్యా. మరి లైవ్ ద్వారా నా ప్రభు ఎంతమంది నా ప్రభు దీన్ని చూడగలుగుతున్నారో, ఎంతమంది దీని మీద శ్రద్ధాశక్తులతో ఉండి కుటుంబాలుగా నా తండ్రి నిన్ను మయపరుస్తున్నారో నాయన, నా తండ్రి ప్రతి ఒక్కరిని నాయన, చూస్తున్న వారిని, చూడబోతున్న వారిని అయా, దీని కొరకు ప్రయాసపడుతున్న వారిని, దీని కొరకు నా ప్రభువా అయా తమ యొక్క నా తండ్రి వ్యయ ప్రయాసలు వచ్చి ఈ లైవ్ కాస్ట్కు నా ప్రభువా సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. అదే రీతిగా నా ప్రభువా అయోగ్యుడైన నన్ను నా ప్రభువా మట్టివాడను అయా, మట్టి ఆలోచనలు నీ స్వాధీనంలో ఉంచుకోండి. ఆది నుంచి అంతవరకు మీరే ప్రధాన కాపురం నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్। ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క ధ్యానం వాక్య ధ్యానంలో మనం చూసినట్లయితే प्रभु में प्रिय परमेश्वर संतन पढ़े हुए पाठ्य भाग में हम देखेंगे तो యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా బోధలు అనేకమైన బోధలు చేశాడు. यीशु मसीह जी जिधर भी जाए तो वो प्रचार करते थे। ఆయన అర్థం అవడానికి ఉపమానం పేరబుల్ లేకుండా ఏ సంగతి బోధించలేదు. वो सभी लोगों को समझ में आना चाहिए, इसलिए उन्होंने वो हमेशा यीशु मसीह जी दृष्टांत के रूप में बताते थे। ప్రియులారా, ఆ యొక్క దాంట్లో క్లియర్ గా అందరికీ అర్థమయ్యే రీతిగా చెప్పేవాడు. ये जो दृष्टांत में सभी लोग को समझने के लिए स्पष्ट से कहते थे। ఇక్కడ ఆయన ఒక మాట చెప్పాడు. इधर यीशु मसीह एक बात कहते ఒక थे, మనుషుడు. एक मनुष्य। ఎవరా మనుషుడు? वो मनुष्य कौन है? ప్రియులారా, ఏంటి ఆ మనుషుడి గురించి మనం ఎందుకు చదువుకోవాలి? वो मनुष्य के बारे में हमें क्यों पढ़ना है? బైబిల్లో ఎందుకు రాయబడింది? बाइबल में क्यों लिखा गया है? మరి మనం కూడా మనుషులు, మన గురించి ఎందుకు రాయబడలేదు? हम भी इंसान ही हैं, हम भी मनुष्य, हमारे बारे में क्यों नहीं लिखा गया है? దేవుని దృష్టిలో ఉన్నాడు ఈ మనిషి. लेकिन ये मनुष्य परमेश्वर के दृष्टि में है। హల్లెలూయా. परमेश्वर की వింటున్న स्तुति हो। నీవు గాని, బోధిస్తున్న నేను గాని, सुनने वाला आप हो या प्रचार करने वाला मैं हो, ప్రియులారా, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో ఉన్నాడు. ये जो दुनिया में जितने ये मनुष्य जी रहे सभी लोग परमेश्वर के नजर में हैं। ఆ యొక్క మనుషుడు దేవుని దృష్టిలో ఉన్నాడు కాబట్టి
మనం ఈ రోజున సజీవులంగా ఉన్నాం. इंसान नर जो परमेश्वर के दृष्टि में नजर में इसलिए हम आज के दिन जिंदे हैं। ఈ మనుషుడు యెరూషలేము నుండి इस मनुष्य यरूशलेम से ఎక్కడికి వెళ్తున్నాడంటే ఈయన कहा जा रहा था? యెరికోకు దిగి వెళ్తున్నాడు. यरीहो को जा रहा था। ప్రియులారా, యెరికో పట్టణం అంటే శపించబడింది. यरीहो का जो शहर है वो शापित है। నూను కుమారుని యెహోషువ టైంలో యెరికో పట్టణాన్ని శపించాడు. नून का पुत्र यहोशू के उनके दिनों में वो यरीहो के प्रांत को उन्होंने जो शापित किया। ఈ యెరికో పట్టణానికి ఎవరైతే పునాది వేస్తారో వాళ్ళ పెద్ద కుమారుడు. ये जो ये यरीहो के प्रांत को जो भी जो नींव डालेगा उसका बड़ा जेठा पुत्र। ప్రియులారా, గుమ్మాలు లేపుతారో వాడు కనిష్ట పుత్రుడు చనిపోతాడని ఆ యొక్క ప్రవక్త అయిన యెహోషువ ద్వారా ప్రవచించబడింది. ये जो भी उसका जो दिवट नहीं तो गुम्मट बांधेगा, जो उनका जो छोटा बेत्र छोटा पुत्र मरेगा करके यहोशू ने उन दिनों में प्रचार किया। అప్పటి నుంచి దాని జోలికి ఎవరు వెళ్ళలేదు. तब से उनके हाल कोई उसके मतलब कोई बांधने नहीं गया। ఈ యెరికో ఒక వాడరేవు, ये जो यरीहो एक पोर्ट एरिया है, ఆ మంచి బిజినెస్ ఏరియా. ये जो अच्छा जो व्यापार का కానీ केंद्र है, శపించబడింది. लेकिन शापित है। ప్రియులారా, దాని వల్ల ఫాయిదా లేదు. इससे कुछ फायदा ही नहीं होगा। ఈ మనుషుడు ये मनुष्य యెరూషలేము అంటే రొట్టెల గృహము. यरूशलेम मतलब रोटी का जो घर है, ప్రియుల సమృద్ధికి సాదృశ్యంగా ఉంది. वो सफलता का है, जीवन सदृश है, दाता। उसमें जीवन है, ప్రియుల దాంట్లో ఎంతో ఆశీర్వాదాలు ఉన్నాయి. उसमें बहुत आशीषें है। ఆ ఆశీర్వాదాలు వదిలిపెట్టి, वो आशीषों ఆ को జీవాన్ని छोड़कर, వదిలిపెట్టి, वो जीवन को ఆ సమృద్ధిని छोड़कर, వదిలిపెట్టి, वो सफलता को ప్రియుల छोड़कर పతనం వైపు పరిగెడుతున్నాడు ఈ మనుషుడు. ये नाश की ओर दौड़ रहा था। ये इंसान అది కూడా దిగి వెళ్ళుచున్నాడు. वो भी जा रहा था। ప్రియమైన దేవుని బిడ్డలారా, ये परमेश्वर की ఈ संतान రోజున కూడా आज के दिन में అనేక మంది బిడ్డలు ఆధ్యాత్మిక స్థితిలో దిగజారిపోతున్నారు. बहुत से लोग धार्मिकता के जीवन में जो नीचे फिसल रहे हैं। ప్రియులారా, కారణం ఏంటి తెలుసా? कारण क्या है मालूम है? వారు ఏదో ఒక సమస్యను वो कोई ना कुछ समस्या को సాగ్గా చూపించి ప్రభు దగ్గర నుంచి జారిపోతున్నారు. वो बहाने बनाकर परमेश्वर के नजर में से वो नीचे जाते हैं। పోయిన వారం మనం విన్న వాక్యం, हम पिछले सप्ताह वचन सुने थे। నయోమి అంటే ప్రియుల మధురం అనే పేరుగా ఉంది. ये जो नाओमी का अर्थ है जो मधुर मतलब जो स्वीट, ఆమె చేదుగా మారింది. ये जो कड़ू बन गई। ప్రియుల పడిపోయిన జీవితానికి చూసాం మనం. ये जो उनका जीवन गिरा हुआ करके हम देखे हैं। తర్వాత తన పెద్ద కోడలు ఓర్ఫా జీవితం గురించి విన్నాం. फिर बाद में उनकी जो जेठी बहू जो ओरफा के बारे में हम सुने थे। ఆమె జారిపోయిన జీవితం. उनका जीवन फिसला हुआ जीवन है। ప్రియులారా, అదే రీతిగా తన యొక్క చిన్న కోడలు రూతు గురించి మనం విన్నాం. उनकी छोटी बहू जो रूत के बारे में हम सुने थे। ఆమె దేవుణ్ణి హత్తుకున్నటువంటి జీవితం. उनका जीवन परमेश्वर से गले मिला हुआ जीवन है। ఈనాడు కూడా ఈ కరోనా దినాల్లో ఎంతో మంది జారిపోయిన జీవితాలు చూస్తున్నాం. ये कोरोना के दिनों में बहुत सारे लोग जो फिसले हुए जीवन के समान हम देखे हैं। ప్రియులారా, ఎంతో పడిపోయిన జీవితాలు చూస్తూ ఉన్నాం. हम बहुत सारे गिरे हुए जीवनों को देखे हैं। ఎంతో మంది హత్తుకొని దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లుతున్న వారిని చూస్తున్నాం. और बहुत से लोग परमेश्वर के वचन को गले मिलकर उनके वचन को जो फैला रहे करके हम ऐसे लोगों को भी देखे हैं। ప్రియులారా, ఆన్లైన్ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే, ये जो प्रिय लोग जब ऑनलाइन आते हैं तो यूट्यूब खोले तो రాత్రి లేదు పగలు లేదు, డే అండ్ నైట్ ప్రియులారా దేవుని వాక్యం ప్రజ్వలితానే ఉంది. सुबह हो या रात हो, जो रात और दिन परमेश्वर का वचन फैलते जा रहा ఈ है। లోక అధికారిగా ఈ లోక సాతానుగాడు దేవుని వాక్యాన్ని బంధించారనుకుంటున్నాడు. ये जो इस दुनिया के अधिकारी जो शैतान सोचता है कि परमेश्वर के वचन को उसने बांधा है। లేకపోతే సినిమా హాళ్ళు, క్లబ్లు, బార్లు, బీర్లు తెరిచి దేవుని ఆరాధించడానికి ఆ యొక్క ఓపెన్ చేయలేని పరిస్థితుల్లో ఈ రోజున మనం ఉన్నాం. ये जो सिनेमा थिएटर्स होने दो, नहीं तो शराब के दुकान होने दो, बार होने दो, सब खुले, लेकिन परमेश्वर के आराधनालय बंद है करके वो सोचता होगा। ప్రియులారా, కానీ దేవుని వాక్యము గృహానికి వెళ్తుంది. लेकिन परमेश्वर के वचन घर घर में पहुंच रहा है। హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। దేవుని దేశాలు వేరు, परमेश्वर के उद्देश्य अलग దేవుని है, ఆలోచనలు వేరు. परमेश्वर के विचार अलग है। ప్రియులారా, దేవుని ఆలోచన ప్రకారమే మనం ఈ రోజున నడుచుకుంటున్నాం, నడిపిస్తున్నాం, ముందుకు కొనసాగుతున్నాం. परमेश्वर के विचारों से ही हम आज के दिन चल रहे हैं, चला रहे हैं और आगे बढ़ रहे हैं। ఈ మనిషికి ఏ ప్రాబ్లం వచ్చిందో తెలియదండి. इसी तरह मनुष्य को कौन सा मुसीबत आ पड़ी नहीं मालूम। యెరూషలేమును వదిలిపెట్టాడు, यरूशलेम को छोड़ दिया, ఈమెయిల్ వద్దనుకున్నాడు, आशीषों को छोड़ दिया, శపించబడిన దాని కొరకు పరిగెడుతున్నాడు. वो शापित हुए प्रांत की ओर दौड़ रहा है। సరే, ఆ ప్రయాణం ఎంత కాలం సాగింది? ये जो उनका जो यात्रा कितना दूर तक चला? ప్రియులారా, కొద్ది గంటలో మరి కొన్ని రోజులు, कई घंटों हो या थोड़ा दिन हो, ఈ లోపు దొంగలు వచ్చారు. इतने बीच में डाकू आ गए। దొంగలు వచ్చి ఏం చేశారండి? डाकू आकर क्या किए? వాడిని కొట్టారు, उन्हें मारा, వాడి దగ్గర ఉన్నది దోచుకున్నారు, जो भी था उसे लूट लिया, వాడిని అక్కడ పడేసి उसे छोड़कर వెళ్ళిపోయారు. वो अपने मार्ग चले गए।
ఏం జరిగిందంటే इधर क्या हुआ? కొర ప్రాణంతో ఉన్నాడు. ये जो मतलब देखेंगे तो जैसे अधमारा छोड़कर चले దొంగల गए। సిద్ధాంతం ఏంటంటే डाकुओं का सिद्धांत क्या है? నాది నాదే, जो मेरा है वो मेरा ही है, నీది కూడా నాదే. जो तेरा है वो भी मेरा ही है। అంటే ఇది ఈయన సిద్ధాంతం. ये उनका वो सिद्धांत है। అందుకనే దొంగడు ఏదైనా చూస్తే దాన్ని వెంటనే దాన్ని నాది అని అనుకుంటాడు. इसलिए डाकू जब भी कुछ देखता है वो सोचता है कि ये मेरा ही है। ప్రియులారా, అలాంటిది దొంగ ఉద్దేశం. ये चोरी करने वाले का सिद्धांत है, उद्देश्य है। ప్రియమైన దేవుని ये బిడ్డలారా, परमेश्वर की संतान। ఈ దొంగలు వీడిని కొట్టారు, దోచుకున్నారు, కొర ప్రాణంతో వదిలిపెట్టారు. इधर डाकू ने इस मनुष्य को पकड़ा, मारा और अधमरा छोड़ दिया। తర్వాత ఏం జరిగిందంటే बाद में क्या हुआ? వీడి మీద జాలి పడ్డవాడు ఎవడు లేడు. इसके ऊपर कोई भी ऐसा व्यक्ति नहीं था जो उनके ऊपर दया दिखाया। కారణం ఏంటంటే कारण क्या है? వీడు చేసింది రాంగు. क्योंकि इन्होंने जो भी किया वो सब गलती थी। ఏంటి? क्या है वो? సమృద్ధిని కాదని, समृद्धि को छोड़कर, దేవుని ఆశీర్వాదాలు కాదని, कुशलता को छोड़कर, परमेश्वर के దేవుని आशीषों को యొక్క छोड़कर, ఉద్దేశాలు కాదని, परमेश्वर के उद्देश्यों మన को సొంత छोड़कर, ప్రయత్నం ఎంత చేసినా అది ఫలించదు. हम खुद का कितना भी मेहनत क्यों ना करे वो हमेशा फल नहीं होता, అది సక్సెస్ కాదు. वो सफल नहीं होता। ఇక్కడ ఏం జరిగిందంటే इधर क्या हुआ? వీడి మీద జాలి పడ్డవాడు ఎవడో లేడు. इनके ऊपर दया करने वाला कोई ఈ भी नहीं రోజుల్లో था। కూడా आज के दिनों में भी ఎవరైనా గుంతలో గాని, చెరువులో గాని, నదిలో గాని పడితే कोई भी खड्डे में या नहीं तो जो नदी में या कोई तालाब में गिर गया तो వెళ్తారు గాని మనుషులు, जाते तो है, लेकिन అయ్యో ఏంటయ్యా పడ్డావా, अरे क्या गिर गया क्या? అంత తెలివితేటలు లేవా నీ अरे దగ్గర? आपके पास इतना भी बुद्धि नहीं है क्या? అరే ఇంత తెలివితేటలు లేకపోతే ఎట్టా మరి? अरे इतना भी बुद्धि नहीं तो कैसा फिर? సరే ఎట్టమంట బయటికి రా, कैसे भी बाहर निकलो, ఆయన వెళ్ళిపోతారు. ऐसे बोलकर चले जाते हैं। ఇంకోడు వచ్చాడు, एक और आता है, ఇంకొకడు వచ్చి एक और आकर कहता है, ఏమంటాడంటే, वो क्या कहता है? అరే నువ్వు ఇంత ఇంత ఇది ఉన్నా ఈత రాదా నీకు? अरे आप इतना बड़े हो गए, आपको तैरना नहीं आता क्या? నువ్వు ఈత కొట్టుకుని బయటికి రావచ్చు కదా अरे तैर कर बाहर निकल सकता है అని ना। చెప్పేసి ఆయన కూడా రెండు మాటలనేసి వెళ్ళిపోయాడు. ऐसे ये व्यक्ति भी दो बात कहकर चले जाता है। మాటలు అంటానికి ప్రియులారా క్రియల్లో చూపించడానికి చాలా తేడా ఉంటుంది. बात कहने के लिए और उसे कार्य रूप में करने के लिए बहुत अंतर है। ప్రియులారా ఇక్కడ ఈ వ్యక్తిని ఎలా రక్షించాలి, इधर इस इंसान को कैसे उद्धार करना ఈ है, మనిషిని ఎలా మనం బయటికి తీయాలి, इधर इस इंसान को हम कैसे बाहर ఈ निकालना है, పాప ఊబిలో నుంచి బంధకాలలో నుంచి విముక్తిని ఎలా చేయాలి, ये पाप के डब्बे में से नहीं तो ये पाप के जो बंधनों में से कैसे उनको विमुक्त मतलब मुक्ति कराना है। అని యేసు ప్రభు వారి ఈ లోకానికి రావాల్సిన అగత్యము ఏర్పడింది. इस अवसर के ऊपर परमेश्वर यीशु मसीह जी को इस पृथ्वी पर आने का ఏ हुआ। భేదము లేదు, అందరూ పాపం చేసి कोई भेदभाव नहीं, सभी लोग पाप करके దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారని లేఖనాలు చెబుతా ఉన్నాయి. ये जो परमेश्वर का जो दिया हुआ जो महिमा नहीं तो उनके अनुग्रह को नहीं पा रहे करके वचन చిన్న कहती పెద్ద है। తేడా లేదు, छोटा हो या बड़ा हो అందరూ పాపులే. सभी पापी ఈ है। పాపంలో నుంచి పాపం అనే ఊబిలో నుంచి బయటికి రావాలి. ये पाप के दबे में से हमें बाहर निकलना है। అందుకనే ఒక యజ్ఞ బలి పశువుగా యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. इसलिए एक यज्ञ बलि पशु बनकर यीशु मसीह जी का इस पृथ्वी पर आना हुआ। ఆయన ఈ లోకానికి రావటమే కాకుండా यीशु मसीह जी इस पृथ्वी पर आने के बाद నీ నా పాపాల కొరకు आप और मेरे पापों ఆయన के लिए కల్వరి కొండ మీద वो कलवरी ఆ पहाड़ శిలువలో पर బలి అయి वो क्रूस पर बलि होकर అణువణువున రక్తాన్ని కార్చాడు. वो अपने जो हर एक क्षण अपना अपना बूंद बूंद उन्होंने खून ఆయన बहाया। పవిత్రమైన రక్తంలో మనకి విమోచన, उनके पवित्र लहू में हमें मुक्ति ఆయన है। పరిశుద్ధ రక్తంలో మనకి ఆ యొక్క పరలోక రాజ్యము, उनके पवित्र लहू से हमें जो पवित्र राज्य मिलेगा, ఆయన ఆ రక్తం మనం స్వీకరించాలి. ये जो उस लहू को हमें अपनाना है, దాని ద్వారానే మనకి లోక విముక్తి. उसी के द्वारा हमें जो उद्धार मिलेगा। ఈ వ్యక్తి ये व्यक्ति ప్రియులారా అక్కడ పడి ఉన్నాడు. उधर पड़ा है। మొట్టమొదటిగా వచ్చాడంట. पहला व्यक्ति एक आया। ఎవరు వచ్చారో చూడండి. कौन आया देखिए? అప్పుడు ఒక యాజకుడు ఆ ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. ఆ అతడు అతన్ని చూసి ప్రక్కగా పోయెను. ఇదండి లోక సామెత ఎలా ఉందండి. ये जो दुनिया की कहावत कैसा है, చూస్తారు, देखते हैं, అన్ని గమనిస్తారు, सब देखते हैं। ఏమి పరిస్థితులు బాగాలేదని అర్థం చేసుకుంటారు, ये जो आपका हालत बिगड़ी हुई है करके भी जानते हैं। ఇతనికి హెల్ప్ చాలా అవసరం అనుకుంటారు. ये जो इनको जरूर बहुत मतलब इनको मदद बहुत जरूरी है करके ये भी मालूम होता है। కానీ लेकिन ఈ ప్రాబ్లమ్స్ ఎవడు పడతాడు? ये सारी विपत्ति में मुसीबत में कौन गिरेगा? పోలీస్ కేసులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ రఫరఫలు ఎవడు పడతారు? ये पुलिस स्टेशन, ये पुलिस का चक्कर, स्टेशन का चक्कर कौन गिरेगा? కాబట్టి నాకు అనవసరం ये सब मेरे అని लिए छोड़ देते తన हैं, వెళ్ళిపోతాడు. वो अपने मार्ग लेता है।
है। ఈ రోజు పరిస్థితులు అలాగే आज ఉన్నాయి. के दिन की हालत भी ऐसी ही ఏదైనా है। కుటుంబం कोई भी परिवार, ప్రియులారా ఒకవేళ దిగజారిపోతే, अगर कोई परिवार नीचे गिर गया तो, आध्यात्मिकता धार्मिकता रूप में गिर गया तो, ప్రియులారా వారిని పైకి తేవాలి, పైకి తీసుకురావాలని ఉద్దేశం లేదు. उन्हें फिर से अपने मार्ग में चलाने तो ऊपर लाने ये विचार नहीं होते। నశించిన దానిని వెతికి రక్షించడానికి ये जो नाश होने वाले को फिर से उद्धार दिलाने के लिए మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ये जो मनुष्य पुत्र इस पृथ्वी पर आया, అది సత్యాన్ని మన లోకానికి తెలియజేయట్లా. ये सच्चाई को हम दुनिया को नहीं बता रहे हैं। ప్రియులారా అది లోకానికి మనం తెలియజేసినప్పుడు जब इस बात को हम दुनिया को बताएंगे, లోకంలో ఉన్నటువంటి ఉద్దేశాలు ये जो दुनिया में जितने भी उद्देश्य है పటాపంచలైపోతాయి. ये सारे तितर भी हो యేసుని जाएंगे। మనం లోకానికి పరిచయం చేసిన వారం అవుతాం. हम यीशु मसीह को इस दुनिया में जो मुलाकात करने वाले के समान बनेंगे। ఈ యాజకుడు అంటే याजक बोले तो దేవునితో సహవాసం చేసేవాడని అర్థం. ये जो परमेश्वर से सहवास में तो संगति करने वाला का अर्थ है। ప్రియులారా అలాంటి ప్రజలైన మనము ये जो उस प्रजा बने हम सभी लोग దేవుని పిల్లలంగా परमेश्वर के बच्चे नाते దేవుని యొక్క ఉద్దేశాలు మన లోకానికి తెలియజేయాల్సినటువంటి వారమై ఉండి ये जो परमेश्वर के उद्देश्य इस दुनिया को जो बताने वाले समान होकर నాకెందుకు నేను వెళ్ళిపోతున్నాం. अरे मुझे क्या पढ़िए करके हम आगे बढ़ते हैं। పిల్లరా ఇది మంచి పద్ధతేనండి. प्रिय लोग, ये अच्छी बात है क्या? ఇది మనం గ్రహించాలి. हमें ग्रहण करना है। లోకం ప్రియులు ఎంతో ఎంతో దూపుతో ఉంది. ये जो दुनिया बहुत प्यासी है, ప్రియురా ఎందుకంటే ఎవరు మమ్మల్ని రక్షిస్తారు, ये जो कौन हमें जो बचाएगा, ఎవరు మాకు హెల్ప్ చేస్తారు, ये जो कौन हमें मदद ఎవరి करेगा, ద్వారా మాకు ఈ యొక్క నరకంలో నుంచి మమ్మల్ని విమోచిస్తారు. कौन हमें इस नरक से जो मुक्ति दिलाएगा। ఈ యొక్క పరిస్థితుల్లో ऐसे परिस्थितियों में మనుషులు इंसान, పరితపిస్తున్నారు. ये जो इंसान लोग इधर जो देखेंगे तो तड़प रहे हैं। ఈ లోపు इतने बीच में రెండో వాడు వచ్చాడండి. दूसरा व्यक्ति आए। ఆయన ఎవరో తెలుసా? वो कौन है मालूम है? ఆయన పేరు లేవీడు అంట. वो एक लेवी था। లేవీడు అంటే लेवी बोले तो యాజక సమూహమునకు దగ్గర సంబంధం కలిగినటువంటి వాడు. ये याजक समूह के जो नजदीकी रिश्तेदार मतलब नजदीक वाला है। ప్రియులారా వీళ్ళు దేవుని యొక్క సన్నిధిని పరిచర్యలు చేసేవారు. ये परमेश्वर के सन्निधान में जो सेवा करने वाले, దేవుని మందిరాల్లో పరిచర్య చేసేవారు. ये जो परमेश्वर के मंदिरों में जो सेवा टहल करने वाले, నీ దేహమే నా దేవాలయం, ये जो तुम्हारी शरीर ही नहीं तो देह ही मेरा मंदिर है। నీ మందిరంలో నేను ఉంటాను. ये जो आपके मंदिर में मैं निवास నీ करूंगा। మందిరాన్ని శుద్ధి చేయి. ये जो आपके मंदिर को నీ शुद्ध करो। మందిరాన్ని అంతరంగాన్ని కడుగు. ये जो आपके मन के अंतर बातों को अंतरंगों को शुद्ध करो। पवित्र का लहू, ప్రియులారా మన మందిరాలు కడగాలి ये जो हमें मंदिरों को धोना है। అని ఆ యొక్క పేర్లు పెట్టుకున్నారు వారు. ये जो ऐसा ऐसा नाम रख लिए उन्होंने, ఆయన పేరేంటో చూద్దాం చూడండి. इनका नाम क्या देखेंगे? అలాగునని లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అదే అండి, యాజకుడు వచ్చాడు చూసి వెళ్ళిపోయాడు. ये जो याजक आया तो वो देखकर चला गया। లేవీయుడు వచ్చాడు ఆడు కూడా చూసి వెళ్ళిపోయాడు. लेवी भी आकर वो देखकर चले गए। ఏంటి పరిస్థితి? कारण क्या है? మరి ఎప్పుడు వీళ్ళని చేసేది? ये जो कभी इन्हें बचाएंगे, ప్రియులారా, మరి ఎప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చేసేది? हम परमेश्वर कार्य को कब हम सफल करेंगे? ఈ లేవీయుడు इधर ये लेवी, ఈ యొక్క వెంటనే స్పందించలేదు. ये जो इधर कोई उन्होंने जो रेस्पॉन्ड नहीं किया, తందాలు తాను వెళ్ళిపోయాడు. वो अपना मार लेकर चला गया। పరిస్థితులు అలాగే ఉన్నాయి. परिस्थिति ऐसे ही है। పనుగుడితో కొట్టుకుంటున్నాడు. ये अधमरा व्यक्ति ऐसे ही है। కోమలోకి వెళ్ళిపోయాడు. ये जो कोमा में गया होगा, లాస్ట్ పరిస్థితిగా ये जो अंतिम दशा में है, ఇంకా 2-3 సెకండ్లో చనిపోతాడేమో. ये जो मतलब 2-3 सेकंड में उनका मृत्यु भी हो మరి सकता है। భార్య పిల్లలుగా కౌరు చెప్పాలి, ये जो उनके जो बच्चों को उनके पत्नी को ये बात पहुंचानी है, లేకపోతే అనాథగానే మిగిలిపోతాడేమో. नहीं तो अनाथ के समान ही मर जाएगा। దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. परमेश्वर की नहीं भी कभी नहीं छोड़ेगा। ఆయన ప్రియులారా అందరి అంతరంగాలు ఎరిగిన దేవుడు. ये जो परमेश्वर अपने मनों की बातों को भी जानता है, వాడు పడి ఉన్న స్థితిని చూచి वो गिरा हुआ दशा में देखकर సమరయుడు రూపంలో एक सामरी के रूप में, దేవుడు ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ये जो परमेश्वर उस प्रांत में निकल रहे ఆయన थे, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. वही परमेश्वर यीशु मसीह जी। హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। ప్రియులారా గమనించండి, ये लोग ध्यान दीजिए, లోకము ప్రియులారా మనలందరినీ వెలివేసింది. ये जो दुनिया हम सभी का जो तिरस्कार की होगी, ఎవరు మన మీద జాలి పడలేదు. भले कोई हमारे पर दया नहीं किया होगा, కనికరించలేదు. कोई हमारे पर अनुग्रह नहीं किया ఎవరు होगा, మనకి సహాయత చేయలేదు. भले कोई हमें मदद नहीं किए ప్రభు అయిన होंगे, యేసు క్రీస్తు
వారే यीशु मसीह जी ఈ లోకానికి వచ్చి इस पृथ्वी में నీ आकर నా పాపాలను आप और मेरे पापों के लिए జన్మ పాపము, కర్మ పాపాలను हमारे जन्म के ఆ पापों से कर्मों के కరుణామయుడు पापों से శిలువలో భరించాడు. वो करुणामय वो क्रूस पर वो सारे पापों को उन्होंने अपने जो हम उनके ऊपर लाद लिए। నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే आप पर हम क्या करना है? మనం చేయాల్సినటువంటి శిక్ష ये जो हमारे ऊपर गिरने वाली जो शिक्षा दंड ఆయన తీసుకున్నాడు. उन्होंने ले लिया। వాడు పడి ఉన్న చోటుకి వెళ్ళాడు, जिधर वो गिरा तो उनके वो उधर गया, వాడిని పలకరించాడు, जाकर उन्हें पूछताछ किया। మొట్టమొదటిగా గాయాలు కట్టాడు, पहला गावों को पट्टियां बांधी, తుడిచాడు, ये जो तेल और दाखरस डालकर उन्हें धोया, ప్రియులారా గాడిద మీద ఎక్కించుకున్నాడు, ये जो अपने जो गद्दे के ऊपर लिया ప్రయాణం కొనసాగిస్తున్నాడు. और यात्रा आगे बढ़ा रहा था। ఎంత గొప్ప మనసు అండి. कितना बड़ा दिल है। దేవుని యొక్క ప్రేమ చూడండి. देखिए परमेश्वर का प्यार कैसा है। కొన్నిసార్లు कई बार ఈ కరోనా బీమారు వస్తేనే ये कोरोना बीमारी आया భర్త तो వస్తే భార్య పట్టించుకోదు, భార్యకి వస్తే భర్త పట్టించుకోడు, अगर पति को आता है तो पत्नी नहीं देखती है, अगर पत्नी को आता है तो पति नहीं देखता है, ఒకళ్ళ తల్లిదండ్రులు వస్తే పిల్లలు పట్టించుకోరు. अगर वही माता पिता को आए तो बच्चे नहीं देखते हैं। ఏంటి అలాంటి పరిస్థితుల్లో ऐसे परिस्थितियों ఎవరో में ఒక అనాథను, ये जो कोई एक इधर अनाथ व्यक्ति को ఎవరో తెలియదు, कौन है नहीं मालूम, కానీ लेकिन దేవుడు పరిచర్య చేసి इधर परमेश्वर उनकी सेवा कर कर గాడిద మీద ఎక్కించుకొని अपने गधे के ऊपर लेकर తోటకూడ వాడిని ఇంటికి తీసుకెళ్ళాడు. ये जो एक नौकर के पास लेके जाता है, దాని ఉద్దేశం ఏంటంటే इसका उद्देश्य क्या है? సార్వత్రిక సంఘానికి పరిచయం చేశాడు. ये जो इधर सार्वत्रिक कलिशा को उन्होंने जो परिचय कराया, ఈనాడు आज के दिन విశ్వాసులను మనం సంఘంలోకి పరిచయం చేయాలి. ये जो विश्वासियों को परमेश्वर के कलिशा को हम मुलाकात कराना है, ఎందుకంటే అక్కడ సంఘంలో కార్యక్రమాలు జరుగుతా ఉంటాయి. क्योंकि कलिशा में कई कार्यक्रम होते हैं। సండే స్కూల్ అని, ये जो संडे स्कूल होने दो, यूथ रैली यानी, यूथ रैली होने दो, లేకపోతే ఉమెన్స్ మీటింగ్ అని, नहीं तो वुमेन्स मीटिंग होने दो, లేకపోతే ఆ సండే ఆరాధనలని, नहीं तो संडे की आराधना होने दो, ये जो कई ఆ उपक्रम होते हैं, కార్యక్రమాల్లో వాళ్ళు పొందినప్పుడు जब ऐसे कार्यक्रम में जब वो सहभागिता लेते हैं వారికి శాంతి సమాధానం దొరుకుతుంది. उन्हें शांति और मेल मिलता है। ప్రియమైన దేవుని బిడ్డలారా, ये परमेश्वर की संतान ఈ కరోనా దినాల్లో ये कोरोना के दिनों में ఈ మనిషి అనుకున్నాడు, इधर ये इंसान सोचा होगा నేను యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. मैं इधर यरूशलेम छोड़कर चला जा रहा हूँ। అలాగే ఈనాడు ఎంతో మంది ऐसे उसी रीति से आज के दिन बहुत से लोग వీడు శారీరకంగా యెరూషలేమును వదిలిపెట్టాడేమో కానీ इन्होंने शारीरिक रूप से यरूशलेम को छोड़ा होगा, लेकिन ఈనాడు ఆలోచనలో మనం యెరూషలేమును వదిలిపెడుతున్నాం. हम विचारों से ही आज के दिन यरूशलेम को చివరగా छोड़ रहे చూడండి, हैं। ఇర్మియా గ్రంథము अंतिम में हम देखेंगे इर्मिया का ग्रंथ 52వ అధ్యాయము 51వ అధ్యాయము 52వ వచనం. 51वां अध्याय उसका 52वां वचन। ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు, రాబో దినములలో రాబో దినములలో నేను బబులోను యొక్క నేను బబులోని యొక్క విగ్రహములను విగ్రహములను శిక్షించును. శిక్షించును. ఆమె దేశమంతటను ఆ, గాయపరచబడిన వారు ఆ. మూర్ఖుదురు. చాలండి ప్రియులారా, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. जो लोग परमेश्वर का जो क्रोध आने वाला है, పరిస్థితులు మారిపోయినాయి. ये जो परिस्थितियां बदल गए हैं, అనేక మంది బిడ్డలు ఉపవాసాలని ప్రార్థన చేస్తున్నారు, अनेक लोग जो उपवास लेकर प्रार्थना कर रहे కన్నీరు हैं, కారుస్తున్నారు. आंसू बहा रहे हैं। ప్రార్థన పరిస్థితులు మార్చేసింది. ये जो प्रार्थना परिस्थिति को बदल दी है, ప్రియులారా, ఎంత శాంతిగా ఉందంటే, कितना शांति है, ప్రియులారా, ఎంత ఆ యొక్క ఆరాम ఉందంటే, हमें कितना ఒక రోజు शांति मिल रहा है। వాళ్ళని దేవుడు శిక్షిస్తానంటున్నాడు. ये जो एक दिन परमेश्वर सारी मूर्तों को दंड देने वाला है, ప్రియులారా, అది మన టైంలోనే వచ్చిందేమో. ये जो ऐसा हो सकता है कि हमारे दिनों में आया है। మరి మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి हम प्रार्थना कर रहे हैं, ఎంతో इसलिए మంది పిల్లలు ఉపవాసాలుండి మొకాలు ముని కన్నీరు కారుస్తారు. बहुत से लोग घुटने के बल में प्रार्थना करते हुए उपवास रहकर आंसू बहाकर प्रार्थना कर रहे हैं। దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తున్నాడు. परमेश्वर उन सारे प्रार्थनों को उत्तर दे रहा है। మనం కూడా అలాంటి ప్రార్థన చేసి हम भी ऐसे प्रार्थना करके దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం. हम परमेश्वर की महिमा करेंगे। దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయండి. परमेश्वर ऐसी वरदान ऐसे अनुग्रह सभी को वरदान करे। ప్రార్థన చేసుకుందాం. हम सिरों को झुकाएंगे, प्रार्थना करेंगे। అందరూ కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. हम अपने सिरों को झुकाकर మన परमेश्वर की మధ్యలో ओर పాస్టర్ देखेंगे। గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. हमारे बीच में पास्टर महावीर प्रार्थना में हमें ప్రార్థన चलाएंगे। ఎవరు చూడదు. इधर उधर ना देखिएगा। మీరు ఎక్కడున్న రాష్ట్రంలో నిలబడి आप जिस स्थान में उसी प्रांत में खड़े ఒకరు होकर మోకరిస్తే ఇంకా మంచిది. अगर आप घुटने टेक सकते हो बहुत अच्छा है। ప్రార్థనలో ఏకీభవిద్దాం. हम प्रार्थना में एक चित्त हो जाएंगे।
మమ్మల్ని మిగిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైనటువంటి పాదంలోకి వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు పరిశుద్ధుడా. గడిచిన వారమంతా కూడా నా తండ్రి నీ రెక్కల చాటున మమ్మల్ని మీరందరినీ కూడా సురక్షితంగా కాచి కాపాడి నీ పరిశుద్ధ దినమందు నా ప్రభా ఈ ఉదయ కాల సమయంలో నాయన నీ సన్నిధిలో చేరి ప్రభా పాటల ద్వారంలో నా తండ్రి నాయన నా ప్రభా యేసయ్యా మరి నాయన వర్షిప్ లోను నా తండ్రి నీ యొక్క నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనములు స్తోత్రములు మా ప్రభా. ముందు సేవకుని నా ప్రభా నిలబెట్టుకుని నా తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానం నా ప్రభా యేసయ్యా నాయన మేము నా తండ్రి నా ప్రభా వాక్యంను విని ఉన్నాము నా తండ్రి యేసయ్యా. వాక్యానుసారంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి నన్ను కృపను దయచేయము నా తండ్రి యేసయ్యా. అవునయ్యా ఆశీర్వాదాలు ఉన్నటువంటి నా ప్రభా ప్రదేశంలో నా తండ్రి నీ మందిరాన్ని నా ప్రభా నీ చోటుని విడిచిపెట్టి నా తండ్రి నాయన శాపితమైనటువంటిది నా ప్రభా నాశనానికి మేము నా తండ్రి పరిగెత్తకుండా నా ప్రభా యేసయ్యా యాజకుడిగా కాకుండా లేవిడిగా కాకుండా సమరయుడు వలె నా ప్రభా యేసయ్యా మేము నా తండ్రి ఈ లోకంలో తగ్గించుకున్న తండ్రి అనేకులకు నా ప్రభా నశించుకోవచ్చున్న వారికి నా ప్రభా నీ స్వార్థను ప్రకటించే వారిగా ఉండటానికి నీ కృపను దయచేయము నా తండ్రి యేసయ్యా. నీ ప్రేమను కలిగి నా ప్రభా మీరు ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయము నా తండ్రి నా ప్రభా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. అవును నా తండ్రి నా ప్రభా మరి నాయన నా తండ్రి నిన్ను నా ప్రభా మరి నాయన హత్తుకుని నా తండ్రి నా ప్రభా జీవించడానికి నీ వాక్యం నా తండ్రి మా హృదయంలో నా ప్రభా నెమరవేసుకున్న తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. నీ వాక్యానికి దగ్గర అవడానికి సహాయం చేయండి ప్రభా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఎందరైతే నా ప్రభా ఈ లైవ్ ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు నా తండ్రి వాక్యం చేత నన్ను దర్శించాడు నా తండ్రి నా ప్రభా లేవిడిలాగా నా ప్రభా నేను నా తండ్రి లేవిడి లాంటి నా తండ్రి స్వభావం కలిగి నా ప్రభా ఈ లోకంలో నేను జీవించాలి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలనేటువంటి ఎందరైతే తీర్మానం చేసుకున్న తండ్రి నా ప్రభా యేసయ్యా అత్తుకుని నా ప్రభా నిన్ను జీవిస్తున్నారో నా తండ్రి నా ప్రభా తీర్మానం చేసుకుంటున్నారో నా తండ్రి వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించడం మా ప్రభా యేసయ్యా. ఈ ఉదయ కాల సమయంలో నా ప్రభా ఎందరైతే వారి యొక్క పనులన్నిటిని కూడా నా ప్రభా పక్కన పెట్టుకున్న తండ్రి లైవ్ ద్వారా దేవుడు నాతో నా ప్రభా ఈ వాక్యంలో నా తండ్రి నా ప్రభా మరి నాయన అయా మరి నా తండ్రి మాట్లాడాడని ఎందరైతే నా ప్రభా మరి నా తండ్రి తీర్మానం చేసుకున్నారో వారందరినీ కూడా కుటుంబాలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను నా తండ్రి. సంఘమును సంఘ బిడ్డలను సంఘ నాయకులను సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభా యేసయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి నా తండ్రి నా ప్రభా. యెరూషలేము వైపు నా ప్రభా నా తండ్రి తట్టు చూసి నా తండ్రి ప్రార్థనలో గోజాడే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి. నీ సహవాసంలో నా ప్రభా ఎదిగే బిడ్డలుగా నీ సహవాసంలో నా ప్రభా పాల్పొందులు పొందే కుటుంబాలుగా బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈ లైవ్ ద్వారా నా తండ్రి వింటున్న ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని కూడా నా ప్రభా యేసయ్యా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. అయ్యా మరి అక్టోబర్ నెల నా తండ్రి ఈ లాస్ట్ సండే నా తండ్రి నా ప్రభా యేసయ్యా లాస్ట్ సండే వరకు కూడా నాయన నీ కృపా కాపుదల నీ సన్నిధిని మాతో ఉంచారు నా తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నా ప్రభా యేసయ్యా ఏ రీతిగా మీరు మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి ఉన్నారో నా ప్రభా యేసయ్యా అలాగే నా తండ్రి ముందున్న వారం అంతా ఇప్పుడు నీ చేతులు మమ్మల్ని సమర్పించుకుంటూ మీకు రావాల్సినటువంటి మహిమను ఘనతను నా తండ్రి మా ద్వారా మీరు చెల్లించుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామని హెచ్చించుకుంటూ నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును. చేసిన వారిని చూసినట్లు అపరాధం ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనా తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని యొక్క దీవెనలు ఇప్పుడు ఆయన బిడ్డలకును లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని సదాకాలం తోడై నడిపించు గాక. ఆమేన్. There shall be showers of blessings. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessings, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. सबको धन्यवाद. अंदर के वंदना.